అసలు భూమా మౌనిక మంచు కుటుంబానికి కొత్తేం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనోజ్‌కి భూమా మౌనిక ఫ్రెండ్స్ అని కూడా మనకు చెప్పారు. ఆ లవ్ స్టోరీ పెళ్లి వరకొచ్చినప్పుడు గూడా చాలా చెప్పారు. ఇదేం కొత్త కాదు. ఇద్దరికీ మొదటి పెళ్లి విడాకులయ్యాక ఇద్దరు కొంచెం దగ్గరయ్యారు. మనోజ్‌కి బాబు కొంచెం ఇష్టం కాబట్టి ఇంకా ఆ ఇష్టం కాస్త మౌనిక మీద గూడా పెరిగింది. అలానే పెళ్లి వరకు వచ్చింది. కానీ ఆ పెళ్లిని మోహన్ బాబు కుటుంబం ఒప్పుకోకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదన్నారు. కానీ లాస్ట్‌కి లక్ష్మి, మంచు దగ్గరుండి పెళ్లి చేపిచ్చారు. ఆ పెళ్లి ఫోటోస్‌లో కూడా మోహన్ బాబుని, మంచు మౌనిక కౌగిలించుకున్న ఫోటో గూడా మనం చూసాము. సో, అంతటితో మొత్తం సమాప్తం అయిపోయింది. అందరూ కలిసిపోయారు. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలు ఎవరికైనా ఉంటాయి. పెళ్లి పీటలకొచ్చేసరికి అందరూ కలిసిపోతారు అనుకున్నాం. సో, కానీ మరి ఇక్కడికొచ్చేసరికి ఎందుకలా అయింది? ఇంకా చెప్పాలంటే మౌనికకి మొన్నే కూతురు పుట్టింది. సో, ఆ కూతురు రావడం వల్ల ఇంకా సంతోషం పెరిగింది మా కుటుంబంలో అని మంచు మనోజ్ చెప్పాడు. అలానే వాళ్ళొక చిన్న పిల్లల టాయ్స్ కంపెనీ గూడా స్టార్ట్ చేశారు. మరి అంతలోనే ఇటు విద్యా సంస్థల మీద, ఇటు పర్సనల్ లైఫ్ మొత్తం అంతా గందరగోళంగా ఉంది. కానీ ఇటు సినీ కెరియర్ విషయానికొస్తే 'గరుడన్' సినిమా కానీ, 'వాట్ ద ఫిష్' కానీ, ఇంకో కొత్త సినిమా కూడా మంచు మనోజ్ అనౌన్స్ చేశాడు. కానీ లేటెస్ట్ అనౌన్స్‌మెంట్ ఏమొచ్చింది అంటే 'అహం బ్రహ్మస్మి' మా నాన్నే ఆపించేశాడు అని చెప్పారు. సో, ఈ ఇష్యూస్ అంతటికి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అవ్వదు పని అని నిన్నటితో తేలిపోయింది. సో, ఎవరైనా పెద్దలు రాజీ కుదిర్చాలి అని మేము అనుకుంటున్నాం. లేకపోతే ఇది తెగేది గాదు. ఎందుకంటే అటు నిర్మలాదేవి, ఇటు మోహన్ బాబు ఇద్దరూ సీనియర్ సిటిజన్సే. వాళ్ళ హెల్త్‌లో దృష్టిలో పెట్టుకొని కూడా ఇది సమస్య పోవాలని కోరుకుంటున్నాం.